క్లుప్త మాటలు కొన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చదవబడినటువంటి లేఖన భాగం ఎన్నో బర్త్డేలలో మనం వింటూ ఉంటాం. సంవత్సరము దేవుడిచ్చేటువంటి దయా కిరీటం. మొట్టమొదటిగా కిరీటము అంటే ఏంటిది? కిరీటము అని అంటే ఏంటి? కిరీటము ఎవరికి ఉపయోగిస్తారు? కిరీటము రాజులకు ఉపయోగిస్తారని చెబుతాను. రాజులకు దేనికి ఉపయోగిస్తారు? ఘనతకు ఉపయోగిస్తారు. కిరీటం అనేది ఒక ఘనతకు సాదృశ్యం. దేవుడు ఈ లోకములో మనిషిని పుట్టించాడు. చూడండి, 100వ కీర్తన 3వ వచనములు అంటాడు, ఆయనే మనలను పుట్టించను, ఆయన మేపే గొర్రెలము, మనము ఆయన వారం. అంటే ఆయన మేపే గొర్రెలం, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని ఈ లోకంలోనికి జన్మింపజేశాడు. ఈరోజు మనము జీవిస్తున్నాము అంటే అది దేవుడిచ్చినటువంటి దయ. ఆయన మనల్ని పుట్టించాడు. గర్భవాసి మొదలుకొని నేటి వరకు ఆయన దయ వలన మనము బ్రతుకుతున్నాం. అయితే ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని మేపుతున్నాడు, ఆయన ప్రజలుగా మనము జీవించాలి. అయితే ఇక్కడ ఏమంటుందంటే, ఆయన మనల్ని పుట్టించిండు కాబట్టి మనము ఘనతగా బ్రతకాలనేది దేవుని చిత్తం. దేవుడు ఈ మానవ జన్మ అనేది ఒకసారే ఉంటుంది, 2 జన్మలు ఉండవు. లేకపోతే కొన్ని కొంత చేసుకున్నట్టు ఈ జన్మలో తప్పు నేను చేసిందో జన్మ ఇయ్యమన్నా. దేవుడు ఒక జన్మ మనకిచ్చిన తర్వాత ఆ జన్మలో మనము బ్రతకాలి. బ్రతికే టైంలో మనము జాగ్రత్తగా బ్రతకాలని కొన్ని క్రమాలు ఉన్నాయి. అయితే ఘనతగా బ్రతకాలి అని అంటే దేవుని దయ పాలన ఉండాలి, దేవుని దయ మన మీద ఉండాలి. దేవుని దయ అనేది మనకు ఎప్పుడు ఉంటే, అందుకే సంవత్సరము దేవుడిచ్చేటువంటి దయా కిరీటం. దేవుని దయ వలన నువ్వు బ్రతికితే, దేవుని దయ అనేది నీ మీద ఉంటే, దేవుని దయ అనేది నీ మీద పాలన జరుగుతూ ఉంటే నీ బ్రతుకు ఘనతగా ఉంటుంది. అర్థమైందా? నేను మరలా చెబుతున్నానండి. సంవత్సరము దేవుడిచ్చే దయా కిరీటం అని కీర్తనకారుడు చెప్పటానికి, కిరీటము రాజులు పెట్టేటువంటిది. రాజుకు కిరీటం ఎందుకు పెడతారంటే ఘనతకు, ఇలువకు పెడతారు. అర్థమైందా? ఇప్పుడు దయను కిరీటాన్ని 2 మిక్స్ చేసి లేదా 2 కలిపి ఎందుకు చెప్పాడంటే, దేవుని దయ వలనగినా నువ్వు బ్రతికితే, దేవుని దయ వలనగినా నువ్వు జీవించగలిగితే, దేవుని దయ వలన నువ్వు ఆశీర్వదించబడితే, దేవుని దయ వలన నువ్వు ఉండగలిగితే నీవు ఘనతగా, ఇలువగా, ఉందాతనముగా బ్రతుకుతావు అని చెప్పారు. అయితే ఇప్పుడు దేవుని దయ ఉంది అని మనందరం అనుకుంటున్నాం, అవునా కాదా? దేవుని దయ వలన పుట్టాం, బాగున్నావా అంటాం. అనగానే మనకు సమాధానం ఎట్లా వస్తుంది? దేవుని దయ వల్ల బాగున్నాను అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? నేను బాగుండాలంటే దేవుని దయ, నేను ఆశీర్వదించాలంటే దేవుని దయ. నేను ఒక మాట విన్నా. ఉంది ఒక సామెత ఉంది, తెలుగు సామెత, గుర్తు రావట్లా. చాలామంది ధనవంతులు దరిద్రులు అయిపోయారు, కొంతమంది దరిద్రులు ధనవంతులు అయ్యారు కదా. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఒక రాజ్య పరిపాలనలో ఉన్నాడు, చాలా ఉందాతనంగా జీవించాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పశువులాగా ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అయిపోతాయి. అయితే గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నెబుకద్నెజరు రాజు కానీ ఏమైపోయాడు? పశువులాగా గడ్డి మేసాడు. పశువులు కాసుకుంటున్నటువంటి లేదా మేకలు కాసుకుంటున్నటువంటి, గొర్రెలు కాసుకుంటున్నటువంటి రాజును తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజు అవుతాడు అనుకున్నారా? లేదు.
యోసేపును చూసుకుంటే మనము ఆయన ఒక సామాన్య కుటుంబంలో ఉన్నాడు. ఒక సద్ది మూట కట్టుకొని తన అన్నల దగ్గరికి గొర్రెలు కాసుకుంటుంటే వెళ్ళినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి చాలా రకాలుగా తిప్పి ప్రధానమంత్రి స్థానంలో నిలవబెట్టాడు. ఇవన్నీ దేవుని దయ వలన మాత్రమే జరగగలుగుతాయి. అయితే దేవుని దయ ఉంది, మన మీద ఉంది. మనల్ని బ్రతికించాడు, మనల్ని పుట్టించాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సినటువంటి భార్యను, కుటుంబాన్ని, ఇల్లు, వాకిలి, ఆస్తి, ఐశ్వర్యము అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు మన మీద దేవుని దయ ఉందని దేవుని భయముతో బ్రతికి దేవుని దయ అనేది మనం సంపాదించుకోవాలి. దేవుని దయ ఉంది, కానీ దేవుని దయ మన మీద పరిపాలన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? పరిపాలన చేయాలి. దేవుని దయ. తాగుబోతూ బాగా ఫుల్గా తాగినండి బాగున్నామంటే దేవుని దయ వల్ల బాగున్నామని. సినిమాల్లో కనపడినండి ఏంది బాగున్నామంటే దేవుని దయ వల్ల బాగున్నామని. ఎవరికి దేవుని దయ పాలన జరుగుతుంది? సినిమాల్లో ఉన్నవానికి దేవుని దయ వలన బ్రతికానన్నాడు. ఫుల్లుగా త్రాగి దేవుని దయమా బ్రతుకుతానన్నాడు. పొద్దున్న లేస్తే దేవుడా తండ్రి అని ప్రార్థన చేసుకునే వాళ్ళు దేవుని దయ ఉంది అన్నాడు. మరి ఎవరి మీద ఉంది దేవుని దయ? ఉంది, దయ అయితే ఉంది, కానీ పాలన జరగాలి. గుర్తుపెట్టుకోండి, పాలన జరగాలి. ప్రతి ఒక్కరూ ఏమంటారంటే అన్నీ ఉన్నాయి, కానీ అది పాలన జరగాలి, అభివృద్ధి జరగాలి. ఒక సొసైటీలో, ఒక డిపార్ట్మెంట్లో అన్నీ ఉంటాయి వనరులు, కానీ జరగాలి కార్యం. అది ప్రాముఖ్యం. చూడండి, ఇప్పుడు దేవుని దయ జరగాలంటే ఏం చేయాలి? దేవుని దయ ఒక సంవత్సరం ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరంలో దేవుని దయ నా మీద జరగాలి, లేదా నా పిల్లల మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి అనేటువంటి చెయ్యాలంటే ఏం చేయాలి? ఓకే, మొట్టమొదటి మాట చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనం. నెంబర్ 1, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము నేను యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను మళ్ళా మా ఊరోళ్ళు లేదా మా బంధువులలో ఎవరు డెలివరీ అయినా మొట్టమొదట అక్కడ ఉంటా నేను. ఎక్కడ? ఆ ఆపరేషన్ టైంలోనూ హాస్పిటల్ కాడ ఖచ్చితంగా ఉంటా. అయితే చాలామంది, కొంతమంది అయితే నేను చాలామందిని టెన్షన్ చూసా. మా వాడు ఒకడు ఇక్కడే ఉంది, ఆమె మా వాడికి చెప్పా, అరే నువ్వు టెన్షన్ పడద్దు, నీకు ఖచ్చితంగా మగపిల్లోడానన్నా. లేదన్నా ఈసారి ఆడపిల్ల అయితే కష్టం అన్నా. మంచిది, నీకు ఖచ్చితంగా మగపిల్లోడు పుడతాడన్నాను. అంటే ఏమన్నారు, మగపిల్లోడు అనగానే లేచి అన్నా అని ఖర్చుకున్నాడు. అంత ఆనందం వేసింది, మంచిది. అలాంటప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, ఇంకా బా ఎక్కడికి? రెస్టారెంట్ పోదాంపా. ఎక్కడికి పోదాం? రెస్టారెంట్ పోదాం. లేకపోతే మా మందాగిళ్ళు అనుకో, మందాగదాం పని. ఎందుకు? కొడుకు పుట్టాడు. కానీ అలా చెయ్యటము వలన దేవుని దయ పాలన జరుగుతుందా? ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, తనకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకును తీసుకొని అంటుండు, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి ఈ మాట కావాలి, ఈ కృతజ్ఞత కావాలి. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఒక కుమార్తెను కానీ కుమార్తెను కానీ ఇచ్చినప్పుడు, ఆ కుమార్తెను సంవత్సర కాలము కాపాడినప్పుడు, ఆ పిల్లలను మనము తీసుకొని దగ్గరికి తీసుకొని దేవుని దయ వలన ఒక మనుష్యుని నేను సంపాదించుకున్నా, ఇది నీ దయ వలన మాత్రమే జరిగింది, అందుకు నీకు కృతజ్ఞత అని చెప్పగలిగేటువంటి స్థితి ఒక క్రైస్తవుడికి కావాలి. యేసు ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధిలో ఉంటున్న మనము కూడా అలాంటి కృతజ్ఞత భావము లేకపోతే, అలాంటి కృతజ్ఞత ప్రార్థన లేకపోతే మన పిల్లల మీద దేవుని దయ ఎలా పాలన జరుగుతుంది? ఈరోజు చూడండి, చాలా పేద కుటుంబంలో పుడుతున్నారు, కానీ పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు. చాలా చిన్న కుటుంబంలో పుడుతున్నారు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు అయిపోతున్నారు. దానికి కారణం
తల్లిదండ్రుల పుణ్యమని కొంతమంది అంటారు, దేవుని దయని కొంతమంది అంటారు. నేనంటాను, ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఏంటంటే నా పిల్లల మీద దేవుని దయ కావాలి అని ఇలాంటి కృతజ్ఞతా భావన ప్రార్థన చేసి ఉంటారు. అవునా? చూడండి, ఆదికాండం 8:20 వచనములో ఒక ఆయన కృతజ్ఞత చెల్లిస్తారు. చాలామంది కృతజ్ఞతా భావము ఎలా ఉండాలి అని అంటే, దేవుని దయ పాలన జరుగుతున్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలకు క్షేమాన్ని నువ్వు ఇచ్చావు, అందును బట్టి నేనేం చేస్తాను అని ఆడొక ఆయన చేశాడు, ఒక బలిచ్చాడు. ఆయన 150 రోజులు ఓడలో ఉండి ఏం చేశాడంటే బయట అడుగుపెట్టి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద ఒక బలిస్తే కృతజ్ఞత బలి అక్కడ ఏమనుందంటే ఇంపైన సువాసనను నాగ్రహించనని ఉంటుంది. ఆ మాట చదువుతావా? ఇంపైన సువాసనను ఆగ్రహించను. దేవునికి మనము ఎలా కృతజ్ఞత చెల్లించాలంటే, దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటున్నానని అది దేవునికి ఇంపుగా ఉండే కృతజ్ఞత చెల్లించాలి. నా ప్రాణమా చెప్పండి, ఆయన చేసిన ఉపకారముల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మాట మీద మనము ఒక అరగంట ప్రసంగం చేయొచ్చు. అర్థమైనా? అందుకు కాబట్టి ఆ దేవుని దయ పాలన జరగాలంటే దీన్ని రెండు కలిపి చెబుతున్నా. దేవునికి కృతజ్ఞత అంటే యెహోవా దయ వలన నేను ఒక మనుషును సంపాదించుకున్నా, అందుకు నీకు కృతజ్ఞతను చెప్పిన కుటుంబం మీద, ఆ పిల్లల మీద దేవుని దయ పరిపాలన జరుగుతుంది. ఒకటి. రెండవది చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము తీయాల 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి చదువు. ప్రతిష్ఠితుడని చెప్పాను. చాలు. ఇక్కడ యెహోవా సన్నిధికి వచ్చి ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, దేవా యెహోవా, నేను అడిగితే 1వ అధ్యాయం 10వ వచనంలో నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీని నేనే, నాకు ఒక మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేసిన స్త్రీని నేనే. అయ్యా, నీవు నా ప్రార్థన నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు బిడ్డనిచ్చావు, అందును బట్టి ఈ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తున్నాను అని అంటాడు. అంటే ఇక్కడ అన్న మనందరికీ తెలుసు కదా, అన్న మనందరికీ తెలుసు. ఈ అన్నకు సంతానం లేనప్పుడు యెహోవా సన్నిధిలో ఒక ప్రార్థన చేసింది. ఏమనంటే, అయ్యా, నాకొచ్చిన నింద, నాకొచ్చిన బాధ నువ్వు అన్నీ ఎరిగిన దేవుడవు, అయితే నా బాధ నుంచి నాకు తొలగించు, నా యొక్క నింద నుంచి నాకు తొలగించు, నాకు ఒక మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మగబిడ్డను దయచేశాడు. దయచేసినప్పుడు ఆమె దేవుణ్ణి మర్చిపోలేదు. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుణ్ణి మర్చిపోకుండా అయ్యా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీవే నా ప్రార్థన ఆలకించావు, నీ సన్నిధిలో అడిగిన స్త్రీని నేనే, నా ప్రార్థన ఆలకించి నువ్వు నాకు బిడ్డనిచ్చావు, ఈ బిడ్డను నేను చెప్పినట్టుగా నేను నీకు ప్రతిష్ఠిస్తున్నాను. అంటే మనము పిల్లల కోసము లేదా పిల్లల భవిష్యత్తు కోసము ఏదైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో ఆ యొక్క నిర్ణయాన్ని మనం ఎప్పుడూ మార్చుకోకుండా దేవుడిచ్చిన మాటకు కట్టుబడి దేవుని మాట ప్రకారం చేయాలి. అర్థమవుతుందా? దేవుడికి ఏదైతే అన్న ఇచ్చిందో మాట, ఆ మాట ప్రకారము దేవుని దగ్గరికి తీసుకొచ్చి ప్రతిష్ఠించింది. అంటే ఈరోజు అంటాడు, నాకు సంతానం లేదు, నా కొడుకు పుడితే దేవునికి ఇస్తానంటాడు, నా కొడుకు పుడితే లేకపోతే పరిచర్యకి ఇస్తానంటాడు. కానీ రోజులు గడిచే కొంది, ఆ పరిస్థితులు మారే కొంది ఏం చేస్తామంటే అది మర్చిపోతాం. అప్పుడు ఎప్పుడు కూడా ఫలించడు. మా తమ్ముడు కూడా పాస్టర్ గారే. నేను పాస్టర్ని అయ్యి చాలా కష్టపడ్డా.
సేవ, మీకు ఇంకో విషయం చెప్పనా, అతి కష్టమైన పని ఏదన్నదంటే పాస్టర్గా చేయటమే, సేవ చేయటమే. పరిచర్య అంటే అంత ఈజీ కాదు. మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా తిరుగుతుంటారనేటువంటి ఒక ఆలోచన తప్ప పాస్టర్కు ఉండే పెయిన్, సేవ చేస్తున్నటువంటి బాధలు, అది ఎవరు చెప్పినా చెక్కంగానంత బాధలు ఉంటాయి. అయితే మా తమ్ముడిని పరిచర్యకి ఇయ్యటం నాకు ఇష్టం లేదు ఒక లోపల. ఎందుకనంటే బాగా చదివించాలి, మంచి ఉద్యోగం చేపిద్దాం, ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయాలనే ఒక ఆలోచన కలిగింది. అయితే మా అమ్మ ఉంది, చిన్నప్పుడు అతన్ని పరిచర్యకు అప్పచెప్పింది. నేను 1 సంవత్సర కాలం మా వాడిని గురించి ప్రార్థన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని అప్పుడు ఏం చేశానంటే, ఇంకా నాకెందుకో ఇలా అనిపించింది. ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను ఒకవేళ మంచిగా చదివించి పంపించినా అతడు ఫలించడేమో అనుకున్నా. కానీ నేను బాగా మా వాడిని చాలా మోటివేట్ చేసి పంపించా పరిచర్య గురించి. అయితే ఈరోజు పరిచర్యకే పంపించా, లాస్ట్కు పరిచర్యకే పంపించాం. బీటీహెచ్, ఎండి ఇవన్నీ చదివాడు. ఈరోజు నేను ఫ్లైట్ ఎక్కల, మా వాడు ఫ్లైట్ ఎక్కి పరిచర్య చేస్తాడు. కారణం, మనము దేవుడు, మా అమ్మ దేవునికి ఏదైతే మాట ఇచ్చిందో వాటి ప్రకారం చెయ్యబట్టి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని దయ పాలన జరగాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుడికి ఏదైతే మాట ఇస్తామో అది జరగాలి. మూడవది, ఓకే, ఇంకొక 9 నిమిషాలు ఉంది టైం. 9ఏనా? 9 నిమిషాలు. మూడవదిగా ఒకటేం చెప్పాను, దేవుని దయ పాలన జరగాలంటే. అయితే ఏం చెప్పా? జరగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మాట ఏం చేయాలి? కృతజ్ఞత. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాననే ఒక కృతజ్ఞతా భావం. ఆ కృతజ్ఞత కూడా ఎలా ఉండాలి? ఇంపైన కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది ఏం చేయాలి? చెప్పండి. దేవునికి ఏదైతే మాట ఇస్తామో ఆ మాట ప్రకారము జీవిస్తే దేవుని దయ పాలన జరుగుతుంది. మూడవది అక్కడే చదవండి. అక్కడే సమూయేలు మ్రొక్కెను. ఆఖరి వచ్చిన సమూయేలు మ్రొక్కెను. గమనించండి, మ్రొక్కటము అనే దాన్ని రెండు భాగాలుగా చెప్పొచ్చు. మ్రొక్కటం అంటే దేవుణ్ణి ఆరాధించటం అని చెప్పొచ్చు, మొక్కటం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం చెప్పొచ్చు. ఈ రెండు కలిపి చెప్పొచ్చు. అంటే వేరువేరుగా చెప్తే టయాలు సరిపోవు కాబట్టి నేను చెబుతున్నా. మూడవదిగా, ఒక కుమారులకు కావాల్సినటువంటి పిల్లలకు తల్లిదండ్రి నేర్పించాల్సినటువంటి మూడవ భాగం ఏంటంటే, ఆ పిల్లవాడిని మోకరించి ప్రార్థన చేయించే అలవాటు నేర్పించాలి, దేవుని సన్నిధిలో మ్రొక్కే అలవాటు నేర్పించాలి, ఆరాధన చేసే అలవాటు నేర్పించాలి. అర్థమవుతుందా? దేవుని దయ అనేది పాలన జరగాలంటే ఆ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, కుటుంబంలో ఆరాధన ఉండాలి, ఆ కుటుంబంలో దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు అనేటువంటి వారు తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయలేకపోతే, పిల్లలకు ప్రార్థన నేర్పించలేకపోతే, నువ్వు ఎన్ని రెస్టారెంట్లకు తీసుకుపోయినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తులు ఇచ్చినా అవన్నీ వ్యయమైపోతాయి కానీ ఫలించటం. గమనించాలి ప్రియులారా, గమనించాలి. ఏంటంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన ఎప్పుడు ఉంటుందో, ఆరాధన ఏ ఇంట్లో ఉంటుందో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే పిల్లలకు ప్రార్థన నేర్పించే ఆలోచన ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అందుకే 22:6 సామెతల గ్రంథం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు ఎప్పుడైనా
మీ పిల్లల కొరకు తెల్లవారుజాము లేచి వాళ్ళు నిద్రపోతుంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేశావా? ఈరోజు చిన్న పిల్లోళ్ళు, మా వాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, మా వాడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు, మా వాడు వాట్సాప్ ఓపెన్ చేస్తాడు, మా వాడు అవి చేస్తాడు, నెట్ మొత్తం తెలుసు, సెల్లు మొత్తం తెలుసు, టీవీ మొత్తం తెలుసు అంటాం. కానీ బాగా ప్రార్థన చేస్తాడు నా కొడుకు, బాగా ప్రార్థన చేస్తుంది నా కూతురు, బాగా వాక్యం చదువుద్ది నా కూతురు, బాగా ఆరాధన చేస్తుంది నా కూతురు అని చెప్పి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. తక్కువైపోయారు. లేరంటానికి లేదు, తక్కువైపోయారు. కానీ మన పిల్లల దేవుని దయమేలో ఎదగాలి, దేవుని దయందు నిలవాలి అని అంటే ప్రార్థన కావాలి, వాక్యము కావాలి, ఆరాధన కావాలి. అప్పుడే ప్రభు సన్నిధిలో మన పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతారు. అప్పుడు దేవుని దయ పాలన జరుగుతుంది. దేవుని దయ అనేది ఆ కుటుంబం మీద ఉంటుంది. ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత 26వ వచనం చదవండి. అదే సమూయేలు గ్రంథం 2:26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. చాలు, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. 4వ విషయం ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒక డైలాగు చాలా అందరికీ పిల్లలకు కూడా ఒకటైంది. నేను ఎవరి మాట విన్ను, ఎవరి మాట నేను వినను, ఎవరు చెప్పిన అవసరం లేదు, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివి కలిగిన వాడిని. చిన్న పిల్లోని కూడా నీకెందుకు అని అంటుండు. అది ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటుండంటే, సమూయేలు కుటుంబం ఆశీర్వదించబడటానికి, సమూయేలు గొప్పవాడు కావటానికి, సమూయేలు రాజులను అభిషేకించేంత గొప్పవాడిగా కావటానికి కారణం ఏంటంటే మనుష్యుల దయ కూడా ఉంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు కావాలి, మనుష్యుల దయ ఉండాలి. మనుష్యులతో మనము ఎప్పుడు కూడా దయ అనేది సంపాదించుకోగలగాలి. అంటే మనుష్యులు ఎప్పుడు దయ అంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెబుతాను. ఒక మంచి పల్సరు ఎఫ్జెడ్ బండి వేసుకొని ఈ నుంచి ఆ రోడ్డు కాడికి ఒక మస్తు స్పీడ్తో, ఒక 70 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నాను అనుకో, ఏమంటారు మధ్యన పోతాం అంటారు కదా. అదే మంచి బట్టలు వేసుకొని జాగ్రత్తగా ఒక సింపుల్గా పోతున్నాను అనుకో, ఎంత మంచోడు విజయరావు అన్న కొడుకు అని అంటారు. అవునా కాదా? అర్థమైంది. అప్పుడే ఆ దయ అంటే అదే. అరే మధ్యన పోతావు అని అంటే అది దయ లేదు. అబ్బాయి ఎంత గౌతమ బుద్ధుడు, లేదా ఎంత మంచివాడు, ఎంత వినయం కలిగిన వాడు, ఎంత తగ్గింపగలిగిన వాడు, ఎంత తగ్గించుకునేటువంటి వ్యక్తి అని చెప్పగలరు. అదే మనుషుల దయ. క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే మనం మనుషుల దయ కూడా సంపాదించుకోవాలి. అందుకే సమూయేలు దేవుని దయందు మనుష్యుల దయందు వర్ధిల్లుతూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో గిన చూస్తే ఆఖరి వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో గిన చూస్తే అక్కడ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇక్కడ చూస్తే దయాప్రాప్తురాల ఎవరు? కన్యమరియ. యేసు ప్రభువారు ఆమె కడుపులో నీకు వచ్చేటప్పుడు దేవుడు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, దయాప్రాప్తురాల. ఆ లోక రక్షకుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి రావటానికి ఎవరిని ఏమని వాడాడంటే దయాప్రాప్తురాల. అంటే దేవుని దయకు ప్రాప్తురాలా, దేవుని దయ నీ మీద ఉంది అని చెప్పి ఆమె గర్భాన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ఆయన ఎంతో త్యాగం చేశాడు. మనందరి కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసుకొని మనము దేవుని దయలో పాలనలో ఉండాలని ఆయన మరణమై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయాడు. ప్రియులారా, ఎలా ఉన్నాయి మన కుటుంబాలు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పిల్లలను ఎలా పెంచుతున్నాం? మన పిల్లల మీద దేవుని దయ ఉందా? మన పిల్లల మీద దేవుని దయ పాలన జరుగుతూ ఉందా?
ఆలోచించండి. మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా? రెండవది, కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుని మాట ప్రకారం జీవిస్తున్నామా? తర్వాత దేవుని సన్నిధిలో పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నామా? ఆరాధన నేర్పిస్తున్నామా? వాక్యం నేర్పిస్తున్నామా? మనుషుల దయ మన మీద ఉందా? ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు యేసుదాస్ అన్న కుమార్తె ఎస్తేరుకు దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు వర్ధిల్లి సమూయేలు లాంటి గొప్ప ఆశీర్వాదం ఆ బిడ్డపై మీనికి వచ్చి ప్రాప్తించి, దేవుడు దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి ఆశీర్వాదంతో నింపి ఆ బిడ్డను ఆశీర్వదించునుగాక.